పొద్దున్న లేస్తే గతంలో పనిచేసిన సర్పంచులు మంగళసూత్రాలు అమ్ముకున్నామని వారు ప్రతిపాదించిన పనులు చేసి ఎక్కడ బిల్లులు ఇవ్వలేదనేటువంటి ఆలోచనతో చాలా ఇబ్బంది పడుతున్నటువంటి వాడవస్థ. నేను చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మీరు చెప్తున్నారు మేము అది చేసిన ఇది చేసిన పేమెంట్ మాత్రం చేయలేదు కదా, చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంది. ఇవాళ వీలైనంత వరకు గ్రామాల్లో స్వయంగా పనులు జరిపే ప్రయత్నం చేస్తూ ఉంది. నేను ఈ సందర్భంలో గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా వాళ్ళు చేసిందైనా ఏదైనా పాపం పాత సర్పంచులకు సంబంధించిన బిల్లులు కూడా ఇవ్వాలని మేము కూడా కోరుతున్నాం అధ్యక్ష, దానిలో ఏం ఇష్యూ లేదు. కానీ వాళ్ళు చేసింది ఏ విధంగా ఉంది నిర్వాహకం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం. మేము ఇది చేసినాం అంటే నేను ఇప్పుడు ఊపర్ శర్వాణి అందరు పరిశాని అన్నారు కదా, ఆ ఊపర్ శర్వాణి అందరు పరిశాని లెక్క సర్పంచులే పాపం మన ఒక గ్రామం పోతే సర్పంచ్ దీక్ష చేసే ప్రయత్నం చేస్తా ఉండే పాపం బిల్లు రాలేదు, తాళాలు వేసి పెట్టుకున్నారు కొన్ని కట్టినాటికి. వీళ్ళ పరిస్థితి ఆ విధమైనటువంటి పరిస్థితి అని చెప్పడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. సార్ దీంట్లో దాస్తే దాగేదేం లేదు సార్, దీంట్లో దాస్తే దాగేదేం లేదు. కేవలం పల్లె ప్రగతి ద్వారా ఆ రోజు కేసీఆర్ గారు ఏదైతే స్టేట్ గవర్నమెంట్ నుంచి మ్యాచింగ్ గ్రాంట్ సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ నుంచి ఎంతైతే డబ్బు వస్తుందో అంత డబ్బు స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇవ్వడం మూలంగా ఆ రోజు గ్రామాల్లో అభివృద్ధి జరిగింది. కాబట్టి 30% అవార్డులు గ్రామ పంచాయతీలకు జాతీయ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన అవార్డులు సార్, మేము కాదు. 30% అవార్డులు మన రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు వచ్చినాయి సార్. సార్ ఇది మీరు వెరిఫై చేసుకోవచ్చు సార్, మీరు వెరిఫై చేసుకోవచ్చు సార్. లెట్ మీ కంక్లూడ్ సార్, లెట్ మీ కంక్లూడ్. గిదానికి ఎంతగానం ఎందుకు సార్ అంతమంది మాట్లాడి నా మీద పడాల్సిన అవసరం ఏమున్నది సార్? నేను ఏం తప్పు మాట్లాడుతున్నా సార్? సార్ నేను మాట్లాడేది సార్ ఆ రోజు మేము ఉన్నంత మట్టుకు స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇవ్వాల్సిన డబ్బులు మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చి ఉన్నాం సార్. తర్వాత కాన్సిక్వెంట్గా వర్క్స్ జరిగినప్పుడు బిల్స్ రేజ్ అవుతాయి సార్. ఈ 20 నెలల కాలంలో బిల్స్ రాకపోవడం వల్ల సర్పంచ్లకు ఇబ్బంది జరుగుతూ ఉన్నది. అట్లాగే సార్ ఇవాళ ఈ రోజు పరిస్థితి సార్ కంక్లూడ్ చేస్తా. ఈ రోజు పరిస్థితి సార్ ఇవాళ ట్రాక్టర్కు డీజిల్ పోయడానికి కూడా ఇబ్బంది ఉన్నది సార్ గ్రామ పంచాయతీల్లో. సార్ అక్కడ లైట్లు పోతే కొత్త లైట్లు పెట్టడానికి కూడా ఇబ్బంది ఉన్నది సార్. పంచాయత్ సెక్రటరీలు పాపం వాళ్ళు సొంతంగా వాళ్ళు తప్పక గ్రామంలో వాళ్ళ మీద ప్రెషర్ ఉంటుంది కాబట్టి, ఎందుకంటే సర్పంచులు లేరు, పంచాయత్ సెక్రటరీని అడుగుతారు కాబట్టి వాళ్ళు సొంతంగా డబ్బులు పెట్టుకొని ఇబ్బందులు పడే పరిస్థితి వల్ల ఉన్నది సార్. కాబట్టి నేను ఈ ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నాను మీ ద్వారా, దయచేసి మీరు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎట్లయితే మేమున్నప్పుడు ఎట్లయితే సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్కి ఎంతైతే డబ్బు ఇచ్చి అంత ఈక్వల్ డబ్బు ఇచ్చినామో ఆ డబ్బును ఇవ్వండి. ఇచ్చిండ్రా లేదా మీరు వెరిఫై చేసుకోండి, మీకే తెలుస్తుంది. ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాను. గ్రామాల అభివృద్ధిని కుంటిపడకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని చెప్పి నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. ఈ బిల్లుని నేను సమర్థిస్తా ఉన్నాను.